సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్నే అల్లాడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం నిడిగుడ్డ అరుణకి సంబంధించినటువంటి ఉదంతం, అలానే పేరోల్ పైన రిలీజ్ అయినటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ వ్యవహారం, ఈ రెండు కూడా నెల్లూరు జిల్లా నేతలను ఇరుకుని పెట్టాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లే ఆయనకి సపోర్టింగ్ లెటర్ ఇచ్చి మరి పెరోల్ ఇప్పించారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇప్పుడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఏకంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేటువంటి ఒక కుట్ర కోణానికి, పథకానికి ఆలంబనగా మారిందనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతాయి. దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తిరుగుతుంది. ఇది పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది. నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా దీనిపైన స్పందించారు. ఈ వ్యవహారం పైన విచారణ జరుగుతున్నట్టుగా చెప్పారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరెవరు, ఎందుకు జమ అయ్యారు, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అసలు వైరల్ అవుతున్నటువంటి వీడియోని ఒకసారి మనం చూద్దాం. ఇది నెల్లూరులో ఒక హోటల్లో జరిగినటువంటి సంభాషణ. వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లుగా చెప్తున్నారు. వీళ్ళందరూ నెల్లూరులో ఒక హోటల్లో సమావేశమైనట్టుగా. సో ఇది వీళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణ. కోటంరెడ్డిని లేపేస్తే డబ్బే డబ్బు అనేటువంటి ఒక మాట అందులో రికార్డ్ అయింది, వినిపిస్తుంది. ఇంకా చాలా అసభ్య పదాలు కూడా ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 7-8 మంది ఒక హోటల్లో జమ అయ్యి అక్కడ డిస్కషన్ జరిగింది. డబ్బు సంపాదనకు సంబంధించి కానీ, అధికారాన్ని దక్కించుకోవడానికి సంబంధించి కానీ వీళ్ళ మధ్య ఒక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది, ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగానే ఉన్నారు. చివరి ఎన్నికలకి ఏడాది ముందర నుంచి ఆయన పార్టీ అధిష్టానంతో, వైసీపీ అధిష్టానంతో విభేదించి బయటకు వచ్చారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపైన ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. తర్వాత మొన్న ఎలక్షన్స్లో 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన హతమారిస్తే అక్కడ నుంచి గూడూరు కానీ, లేదంటే సూళ్ళూరుపేట నుంచి కానీ ప్రస్తుతం ఎవరైతే శ్రీకాంత్ పేరోల్ మీద బయటికి రావడానికి కీలక పాత్ర పోషించిందని భావిస్తున్నారో నిడిగుంటి అరుణ, ఆమెకి టికెట్ ఇచ్చేటువంటి ఒక హామీతో కొంతమంది వైసీపీ నేతలు దీని వెనక ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులకి ఈ వీడియో చేరింది. ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తుల్లో జగదీష్ అని చెప్పని శ్రీకాంత్ రౌడీ షీటర్ పెరోల్ మీద బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్కి ముఖ్య అనుచరుడిగా చెప్తున్నారు. జగదీష్ ఇందులో ఉన్నాడు. అతని టీం ద్వారానే ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శ్రీకాంత్ దీని వెనక ఉన్నారు. అరుణ హ్యాండ్ కూడా ఉంది. మరొకరు ఎవరైనా పెద్దల హస్తం ఉంది అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన విచారణ జరుపుతున్నట్టుగా నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. ఇది ఏ సమయంలో జరిగింది, ఎక్కడ జరిగింది, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎందుకు జమ అయ్యారు, వీటిపైన ఆధారాలు సేకరిస్తున్నట్టుగా చెప్తున్నారు. సో నిజంగానే నెల్లూరు ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పైన కుట్రపూరితమైనటువంటి చర్యకు పాల్పడ్డారా లేదా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు, ఇతర అంశాలపైన కూడా పోలీసులు దృష్టి పెట్టారు. ఈ రౌడీ షీటర్లందరూ అసలు ఎందుకు జమ అయ్యారు అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. కాబట్టి పేరోల్ మీద వచ్చినటువంటి శ్రీకాంత్ని ఇప్పటికే మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. అలానే నిడిగుంటి అరుణని కూడా అరెస్ట్ చేశారు. ఆమెని రిమాండ్ కోరుతూ కూడా పోలీసులు కోర్టు దృష్టికి వెళ్తున్నారు. సో ఆమె విచారణ సమయంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, ఆమె సెల్ ఫోన్ నుంచి కానీ, ఆమె ఎవరెవరిని కలిశారనేటువంటి విషయాల్లో కానీ, పోలీసు విచారణలో ఆమె నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా సంచలనాత్మకంగా మారుతుంది. ఆమె ఫోన్ నుంచి కూడా కొంత డేటాను పోలీసులు సేకరించారని. అసలు ఈ వీడియో ఎలా వచ్చింది, ఆమె ఫోన్ నుంచి వచ్చిందా లేదా మరెవరి నుంచి అయినా కానీ ఇది సర్క్యులేట్ అవుతుందా, ఇది కూడా కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి అంశం. మొత్తం మీద ఒక పేరోల్ ఖైదీగా బయటకు వచ్చినటువంటి శ్రీకాంత్ ఒక పెద్ద కుట్రతోనే బయటకు వచ్చారు. అందులో భాగంగానే ఆయన బయటికి రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నెల్లూరు పోలీసులు ఎంత త్వరగా దీనికి సమాధానాలు కనుక్కుంటారో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.